ఒకవైపు ఆర్టీసీ స్ట్రైక్ రాష్ట్ర ప్రజలతో పాటు ఇటు నగరవాసులను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో మెట్రో ఒక కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నగరవాసులకైతే మెట్రో ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే స్ట్రైక్ జరుగుతుంది నగరవాసులతో పాటు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పొద్దున్న నుంచే ఆ స్ట్రైక్ ప్రారంభం అవడంతో ఇటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే సొంత పనుల మీద ఎటన్నా బయటకు వెళ్దామంటే రెగ్యులర్ గా యూజ్ చేసే ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఆర్టీసీ రెగ్యులర్ గా ఎవరైతే యూజ్ చేస్తారో చాలా వరకు పొద్దున్న నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మెట్రో అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మియాపూర్ నుంచి ఏదైతే ఎల్బీనగర్‌కి రెగ్యులర్ గా మెట్రో నడుస్తుందో ఇప్పటి నుంచి దాదాపు 4 నిమిషాల 20 సెకన్లకు ఒక ట్రైన్ నడుస్తుందని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా ఇటు నాగోల్ టు రాయదుర్గం రూట్ లో కూడా దాదాపు 3 నిమిషాల 40 సెకన్లకు ఒక ట్రైన్ నడుపుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో రోజు దాదాపు మెట్రో ట్రైన్స్ కి సంబంధించి 56 ట్రైన్లు మీకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా మెట్రో తెలిపింది. సో రాత్రి 11 గంటల వరకు మెట్రో మీకోసం నిరంతరాయంగా వర్క్ చేస్తుంది. సో స్ట్రైక్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేస్తుంది. మరోపక్కన దాంట్లో భాగంగానే ఇటు మెట్రోతో కూడా అధికారులు చర్చలు జరిపారు. సో మెట్రో దీనికి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన తీసుకొని ఆ కీలక ప్రకటన కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ మెట్రో ఈ ప్రకటనతో కొంచెం నగరవాసులకైతే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఆర్టీసీ బస్సులకు సంబంధించి చాలాపు మోర్ దెన్ 50% ఇటు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ప్రజలైతే యూజ్ చేస్తుంటారు. రోజు ఆఫీసులకు వెళ్ళి కానీ లేకపోతే వివిధ సొంత పనుల మీద సంబంధించి ఎక్కువ ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇప్పుడు స్ట్రైక్ నడుస్తుంది కాబట్టి మెట్రో అయితే ఈ సంబంధించిన ప్రకటనకు సంబంధించి అయితే నగరవాసులకు సంబంధించి కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. దట్టు ఈ సమ్మర్ లో హ్యాపీగా మీరు మెట్రోలో జర్నీ చేయండి అంటూ కూడా మెట్రో అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ ఆటోలు కానీ లేకపోతే క్యాబ్స్ కి వెళ్ళే దానికి బదులు మెట్రోలో హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మెట్రోని ఆశ్రయించండి అని చెప్పేసి కూడా మెట్రో అధికారులకు సంబంధించి కూడా సూచన చేస్తున్నారు. మరో పక్కన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమ్మెకి సంబంధించి అటు కార్మిక సంఘాలతో మాట్లాడితే ప్రయత్నం చేస్తుంది. సమ్మెను నివారించడానికి కూడా సమ్మె చేయొద్దు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సమ్మెను కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కార్మిక సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కార్మిక సంఘాలు ససేమిరా అంటుంది. సో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఇప్పుడే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెతుకుంటున్న పరిస్థితి. మరో పక్కన ఎక్కడికక్కడ డిపో మేనేజర్స్ లెవెల్లో కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మినిమం 10th పాస్ అయితే కండక్టర్ జాబ్, అదేవిధంగా హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి డ్రైవర్ పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి అధికారులకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది. సో సమ్మెకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటుంది. సో ఈ ప్రత్యామ్నాయ మార్గాలు నగర ప్రజలకు కానీ లేకపోతే జిల్లాలో ఉండే ప్రజలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రజలకు ఎలాంటి ఊరటనిస్తుంది అనేది చూడాలి. సో మెట్రోకి సంబంధించి మాత్రం ఇది ఒక బిగ్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లే వాళ్ళకి సంబంధించి అయితే ఐటీ కారిడార్ కి సంబంధించి వాళ్ళు కూడా ఎక్కువ మెట్రో యూజ్ చేస్తుంటారు. సో ఇటు ఐటీ కారిడార్ కి సంబంధించి వాళ్ళకు కూడా రాత్రి 11 గంటల వరకు కూడా మెట్రో నడుస్తుందని చెప్పేసి నిరంతరంగా మెట్రో సేవలు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మెట్రో కోరుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.